హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 179తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు రిక్వెస్ట్ ఇయ్యారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా ఇవ్వండి. ఇక కథలోకి వెళ్దాం. నాకు పుట్టే బేబీని కూడా ఐషు అక్క శివబాబు గారి దగ్గర ఎక్కువ ఉంచుతాను అని అమృత అనగానే ఎందుకో అని అంటారు అక్కడున్న ముగ్గురు. ఎక్కడ ముద్దు చేయాలో, ఎక్కడ భయం చెప్పాలో కరెక్ట్గా చేస్తారు శివబాబు గారు, ఐషు అక్క. అందుకే ఎక్కువ అక్కడే పెంచుతా అని అంటుంది అమృత. ఏ నువ్వు అలా చేయలేవా అని అడుగుతారు రేఖ గారు. వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ ముద్దు మొహాలు చూడగానే నేను కరిగిపోతాను. పనిష్మెంట్ అయితే ఇవ్వలేను. అలా నేను కరిగిపోతే వాళ్ళకి అదే అలవాటైపోతుంది. ఇంకా విషున్నారంటే చాలా నిదానం. ఎవ్వరికీ నొప్పి కలగకూడదన్నట్లుగా ప్రవర్తిస్తారు. అందుకే మా దగ్గర కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర ఉండడమే నయం అని అంటుంది అమృత. వాళ్ళిద్దరి వరకు అవసరం లేదులే. నీకు పుట్టే వాళ్ళని వాళ్ళ అన్న అక్క మంచి చెడు చెప్పి జాగ్రత్తగా చూసుకుంటారు అని అంటారు విజయ గారు. అప్పుడే ఇద్దరు కిందకి దిగి వస్తారు. నాన్న ఫ్రూట్స్ రెడీనా అని అమృత దగ్గరికి వెళ్ళి కూర్చొని అడుగుతాడు ఆయు. చిన్న నాను తెస్తుంది అని చెబుతారు విజయ గారు. అమ్మమ్మ హర్షిత్ రాలేదా అని అడుగుతుంది ఆశి. వచ్చాడు నాన్న, నిద్రపోతున్నాడు, ఇంక లేస్తాడు కాసేపట్లో అని చెబుతారు రేఖ గారు. రుక్మిణి గారు ఫ్రూట్స్ తీసుకురాగానే ఇద్దరు అమృతకి దగ్గరుండి తినిపిస్తారు. అది చూసి రేఖ గారు మురిసిపోతారు. మీ నాన్న ఇదంతా చూస్తే నా కూతుర్ని ఎంత బాగా చూసుకుంటున్నారని చాలా ఆనందపడిపోతారంటారు రేఖ గారు. చూశారు పెద్దమ్మ, లాస్ట్ మంత్ వచ్చినప్పుడు మొత్తం చూశారు, చాలా ఆనందపడిపోయారు. కళ్ళమ్మటి నీళ్లు కూడా వచ్చేసాయి నాన్నకి. ఇక నా గురించి దిగులు లేదని, దివ్యకు కూడా మంచి సంబంధం వస్తే చాలని అంటున్నారు. అంతే కదా, ఏ తండ్రికైనా కూతురు అత్తగారింట్లో ఏ లోటు లేకుండా ఇలా ఉంటుంటే ఆనందమే వేరు కదా. దివ్యకు కూడా మంచి వాళ్ళే దొరుకుతారులే, మారకపోతే ఏమో, మారింది కదా అని అంటారు రేఖా గారు. వెయిట్ కూడా బాగానే తగ్గుతుంది అని అంటారు రుక్మిణి గారు. ఆ శారదలో కూడా మార్పు వస్తే బాగున్నాం, కానీ ఇంకా ఆవిడ మారే అవకాశం ఏం కనిపించడం లేదు అని అంటారు రేఖా గారు. మా రాజీ, ఆ శారద ఇలాంటి వాళ్ళు ఇంకా మారే అవకాశం ఉండదు, ఇక వాళ్ళ జీవితాలు అంతే వెళ్ళిపోతాయి అని అంటారు రాజ్యం గారు. అప్పుడే హర్షిత్ లేచి ఏడవడం వినిపించగానే ఆయు ఆశి ఇద్దరు తినడం అయిపోవడంతో హర్షిత్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తారు. ఆయు ఎత్తుకోవాలని చూస్తున్నా ఎత్తుకోలేక, ఎందుకురా ఏడుస్తున్నావు, భయం వేసిందా ఒక్కడివి ఉండేసరికి అని అడుగుతాడు. వెనక్కి వచ్చిన రేఖ గారు ఎత్తుకొని, భయం కాదు నాన్న, ఆకలి వేసి ఉంటుంది, చాలాసేపు అయింది కదా పడుకొని అని బయటికి తీసుకొని వస్తారు రేఖ గారు. వాడికి ఇప్పుడు మిల్క్ పట్టాలనుకుంటా అని అంటుంది ఆశి. పాలు తాగే సిప్పర్లో పాలు పోసుకొని తీసుకొచ్చిస్తుంది శాంతమ్మ. హర్షిత్ అది తీసుకొని వెంటనే నోట్లో పెట్టుకుంటాడు. అంత ఆకలేసిందరా నీ బొజ్జుకి, మరెందుకు ఇంతసేపు పడుకున్నావు అని అంటాడు ఆయు వాడి బొజ్జ నిమురుతూ. పాలు తాగగానే కిందకి దిగి ఆయు వాళ్ళతో ఆటలు మొదలు పెడతాడు హర్షిత్. ఇంక మేం బయలుదేరుతాం. హన్సిక పాపం ఒక్కతే ఉండుంటుంది, పనమ్మాయినో ఒక ఆట ఆడిస్తూ ఉండుంటుంది ఈ పాటికి అని అంటారు రేఖా గారు. అసలు ఇటు వచ్చేయమని చెప్పాల్సింది తనకి, ఆయు ఆశి వాళ్ళతో వచ్చేసేది కదా స్కూల్ నుంచి అని వాణి గారు అంటారు. ఇంతసేపు ఉంటాను అనుకోలేదుగా, వీడు పడుకున్నాడని కూర్చున్నాను, నిద్రలో లేపితే ఇంక చికాకు అయిపోతాడు అని. హర్షిత్ రామ్మ వెళ్దాం, అక్క ఒక్కతే ఉంటుంది అని పిలవగానే పరుగున వచ్చేస్తాడు రేఖా గారి దగ్గరికి. బాయ్ చెప్పు అందరికీ అనగానే బాయ్ అని అందరికీ చెప్పి బావా బాయ్ అంటాడు. రేఖా గారు వెళ్ళిపోగానే, ఇంక వెళ్ళి కాసేపు పడుకో అమృత, చాలాసేపు కూర్చున్నావు నువ్వు అని అంటారు విజయ గారు. అదేదో ఇక్కడే పడుకుంటానులే అని సోఫాలో నడుం వాలుస్తుంది. సోఫా నీకు కన్వీనియంట్గా ఉంటుందా, ఎక్కువ ఇక్కడే ఉంటున్నావు? ఒక్కదానికి లోపల పడుకోబుద్ధి కావట్లేదు అత్తయ్య, నేను పడుకుంటే పాపం నాతో పాటు చిన్న అత్తయ్య కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది, ఊరు కొడుతుంది కదా అత్తయ్యకి కూడా అని అంటుంది అమృత.
సరే నీ ఇష్టం అని అప్పటికే టైం 6 గంటలకి దగ్గర పడుతూ ఉండడంతో తమ పనుల్లోకి వెళ్ళిపోతారు విజయ గారు, వాణి గారు. చిన్న మమ్మీ, లోపలికెళ్ళి పడుకోవచ్చు కదా, మేమిక్కడ బాల్తో ఆడుకుంటాం. మళ్ళీ నీకది తగిలిందంటే ప్రాబ్లం అవుతుంది అని అంటాడు ఆయు. బాల్తో ఆడుకోవాలంటే గార్డెన్లోకి వెళ్ళిపోండి నాన్న. మీ చిన్న మమ్మీకి లోపల ఒక్కదానికి పడుకోవాలంటే భయమంట అని రుక్మిణి గారు నవ్వుతూ అంటారు. ఓకేలే అని గార్డెన్లోకి వెళ్ళిపోతారు ఇద్దరు. అమృత హాల్లో ఫ్రీగా ఉండాలని రావు గారు ఎక్కువగా హాల్లోకి రావడం తగ్గించేశారు. రూమ్లోనే టీవీ పెట్టుకొని న్యూస్ చూడటంలో బిజీ అయిపోతారు రావు గారు. సాయంత్రానికి రాజీ గారు రిపోర్ట్స్ అన్నీ రావడంతో అందరూ ఐషు క్యాబిన్లో సమావేశమవుతారు. హరిగారు, వంశీ గారు రిపోర్ట్స్ మొత్తం చూసి ఇంకేం చేసినా ప్రయోజనం లేదు, ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు మందులు ఇవ్వడమే తప్ప ఇంక మనం చేయగలిగింది లేదు అని అంటారు వంశీ గారు. పోనీ ఒక కిడ్నీ ఎక్కడన్నా సంపాదించి సర్జరీ చేద్దామన్నా ఆవిడ బాడీ సహకరించే పొజిషన్లో లేదు. ఇంకా మన చేతుల్లో ఏం లేదు, మందుల మీద ఎన్నాళ్ళు బతుకుతుందో చూడడమే అని అంటారు హరి గారు కూడా. ఆవిడ గురించి ఇంత డిస్కషన్ కూడా అనవసరం వదినా. ఇంత చేస్తున్నా మిమ్మల్ని పట్టుకొని ఆ మాట అన్నదంటే నాకైతే చాలా కోపంగా ఉంది. అన్నయ్యకి తెలిస్తే తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలేసి రమ్మంటారేమో అని అంటాడు అన్వేష్. ఆ పని చేయకండి. అసలు ఉదయం ఆవిడ అన్నమాట కన్నాకి చెప్పొద్దు. అన్వేష్ వాళ్ళకైనా ఎందుకు చెప్పారు మావయ్య గారు మీరు అని చిరుకోపంగా వంశీ గారిని అడుగుతుంది. చెప్పకుండా ఎలా ఉంటాను? ఇన్ని రోజుల నుంచి ఆవిడ్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావు? అయినా కూడా ఆ మాట అన్నదంటే నాకైతే చాలా కోపం వచ్చేసింది ఉదయం. అసలు ట్రీట్మెంట్ ఇవ్వాలా అని అనిపించింది. కానీ ఒక డాక్టర్గా మనం అలా ఆలోచించకూడదని ట్రీట్మెంట్ ఇచ్చాను అని అంటారు వంశీ గారు. ఆవిడ పాప మా ఇంటికి రాణి అవుదాం అనుకుంది. కానీ నా వల్ల ఆ కోరిక తీరలేదు. ఏదో ఆ ఉక్రోషం ఉంటుందిలేండి మావయ్య గారు. ఆవిడ మాటలు నేనేమీ పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. మీరు మాత్రం కన్నాకి చెప్పకండి. అన్వేష్ అన్నట్టు ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించినా పంపించేస్తారు. ఇంకెలాగో చివరి దశలో ఉంది, ఆవిడ అక్కడ ఉండలేదు అని అంటుంది ఐషు. చెప్పండిలే, నేను చెప్పకపోయినా తనకు తెలియదంటావా అని అంటారు వంశీ గారు. అది ఐసీయూ కాబట్టి తెలిసే అవకాశం ఉండదులేండి. రేపు స్టార్ట్ చేస్తారా ట్రీట్మెంట్? చేయాలి కదా అని అంటారు వంశీ గారు. ఏంటన్నయ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు అని కిరణ్ని అడుగుతుంది ఐషు. ఆహా, ఈ రిపోర్టుల్లో ఆవిడ చిన్న మెదడేమైనా చిట్లిందేమో అని చూస్తున్నానులే అని అంటాడు కిరణ్. దానికి ఐషు నవ్వుతూ అది బాగానే ఉందిలే, నువ్వు చూడనవసరం లేదు అని అంటుంది. మరి లేకపోతే ఇన్ని నెలల నుంచి హాస్పిటల్లో ఉంచి నువ్వంత కేర్ తీసుకుంటుంటే ఆ మాట ఎలా అంది అని అంటాడు కిరణ్. అబ్బా, ఇంక వదిలేయండి ఆ విషయం. ఆవిడికి ఫస్ట్ నుంచి మాట తీరు అంతే కదా ఉంటుంది. నేను పట్టించుకోకుండా వదిలేస్తే మీరెందుకు అంత డీప్గా దాని గురించి ఆలోచిస్తున్నారు? ఇక పదండి వెళ్దాం, టైం చూడండి అని ఆయుషు తన చైర్లో నుంచి లేవగానే అందరూ లేచి ఇంటికి స్టార్ట్ అవుతారు. నైట్ డిన్నర్ చేసి రూమ్కి వచ్చాక రాజీ హెల్త్ కండిషన్ శివ్కి చెబుతుంది ఐషు. పెద్దగా ఏం పట్టించుకోడు శివ్. రాగిణి వచ్చింది కన్నా పొద్దున, నీ ట్రీట్మెంట్ బాగానే పనిచేస్తుంది, చాలా మార్పు వచ్చింది తనలో, నాకు సారీ కూడా చెప్పింది అని ఐషు అంటుంటే శివ్ సైలెంట్గానే ఉంటాడు. ఏంటి కన్నా అంత సైలెంట్గా ఉన్నావు? నాకు సంబంధం లేని టాపిక్ మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా కాక ఎలా ఉండాలంటావు? వాళ్ళ గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు, అందుకే నువ్వు చెప్పేది వింటున్నాను. ఇంట్లో ఒక మెంబర్ సీరియస్ కండిషన్లో ఉంది కన్నా, ఎంత కాదనుకున్నా మన ఇంట్లో మనిషే కదా అని అంటుంది ఐషు. నేను ఆవిడ్ని మన ఇంట్లో మనిషి అని అనుకోవడం మానేసి చాలా రోజులైపోయింది బుజ్జి. అదంతా తన చేతులారా తెచ్చుకున్నదే, మనమేం చేయలేదు కదా. ఇంకా డిస్కషన్ మానేసి పడుకో. నీ పని మీరు చేస్తున్నారు కదా డాక్టర్స్గా, అంతకంటే ఇంకా ఆవిడికి చేసేదేం లేదు అని శివ్ కళ్ళు మూసుకొని అంటాడు. శివ్ పక్కన వాలి, ఒక్కసారి ఎవరినైనా కాదు అనుకుంటే ఇక అసలు వాళ్ళ వైపు కూడా ఆలోచించవు కదా కన్నా. తెలుసు కదా, మరెందుకు అనవసరమైన డిస్కషన్
బుద్ధి తక్కువయ్యి అని కళ్ళు మూసుకొని పడుకుంటుంది ఐషు. కరెక్ట్‌గా ఒప్పుకున్నావు బుజ్జి. ఈ మధ్య నీ బుద్ధి కొంచెం మందగిస్తుంది. వయసు పెరుగుతుంది కదా! ఆ మాత్రం మందగించడంలో తప్పు లేదులే అని నవ్వుతూ అంటాడు శివ్. కన్నా అని చిరుకోపంగా చూస్తుంది శివ్ వైపు. నేను చెప్పింది నిజమే కదా అని అంటాడు కళ్ళెగరేస్తూ. నాకు వయసు అయిపోయిందంటే నీకు కూడా అయిపోయినట్టే. నాకంటే 4 ఇయర్స్ పెద్దవాడివి నువ్వు. అది గుర్తుంచుకోవాలండి శ్రీవారు. నేను ఐశ్వర్య అనే హనీని తాగేశాను. ఆహా, తినేశాను కాబట్టి స్టిల్ యంగ్గా ఉంటాను అని ఐషు పెదవులు వేలితో లాగుతూ అల్లరిగా అంటాడు శివ్. కన్నా అంటూ శివ్ గుండెల్లో ఒదిగిపోయి, నేను కూడా శివాంష్ గారు ఇచ్చే అమృతాన్ని సేవిస్తున్నాను. నేను కూడా స్టిల్ యంగ్నే అని అంటుంది. అబ్బా, ఎంత యంగ్గా ఉన్నావో టెస్ట్ చేయనివ్వు నన్ను అని ఐషు పెదాలు అందుకుంటాడు శివ్. ఇద్దరు పెదాలలో తేనె రుచి ఆస్వాదిస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతారు. మధ్యరాత్రిలో అమృతకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉండడం వల్ల తనలో మార్పులు చోటు చేసుకుంటాయి. అన్వేష్ స్పర్శ కావాలని తన శరీరం కోరుకుంటుంటే అది జరిగే పని కాదని తన మైండ్కి తెలుస్తున్న శరీరం పెట్టే ఇబ్బందిని తాళలేక అన్వేష్కి దగ్గరగా జరిగి అతని బొక్క మీద ముద్దు పెడుతూ టీషర్ట్ల నుంచి చేయి పెట్టి ఛాతి మీద నిమురుతూ ఉంటుంది. వెంటనే మెలకు వచ్చిన అన్వేష్, ఏమైందమ్మో అని అమృత వైపు చూసేసరికి అమ్మో కళ్ళల్లో కనిపిస్తున్న ఫీలింగ్స్ తెలియగానే ఐషు చెప్పింది గుర్తుకొచ్చి తనని నార్మల్ స్టేజ్కి తీసుకురాకపోతే తనకి ప్రాబ్లం అవుతుందని వెంటనే అమృతని పక్కకు తిప్పి వెనక నుంచి తనని హత్తుకొని అమృత చేయిని తన బేబీ బంపు మీద పెట్టి, కొద్దిగా కంట్రోల్ అవ్వమ్ము, మన బేబీ గురించి మాత్రమే ఆలోచించు, ఇంకే ఆలోచన నీ మైండ్లోకి రానివ్వకు అని చిన్నగా చెబుతూ తనలో ఉన్న ఫీలింగ్స్ని కంట్రోల్లోకి తేవడానికి చిన్నగా తన పెదాలని అమృత వీపు మీద మెడ మీద కదుపుతూ కొద్దిగా తనకి సంతృప్తినిచ్చేలా ప్రవర్తిస్తూ ఉంటాడు అన్వేష్. నా వల్ల కావడం లేదు విష్. నీ టైట్ హక్ కావాలి నాకు. ఇంకా ఏదేదో కావాలనిపిస్తుంది. ప్లీజ్ విష్, మీ వైపు తిరుగుతాను అని తల తిప్పబోతుంటే, నో అమ్మో, ఏ బేబీ గురించి నీ ప్రాణాలు రిస్క్లో పెట్టావు ఒకసారి ఆలోచించు. ఇప్పుడు ఆ బేబీ ముఖ్యమా లేదా నీ ఫీలింగ్స్ ముఖ్యమా? టైట్ హగ్ చేసుకోవడం బేబీతో అవుతుందా? ఆలోచించి ఒకసారి. అన్వేష్ చేయిని తన ఎద మీదకు తీసుకుని వెళ్ళి, చాలా కష్టంగా ఉంది విష్ అని అంటుంది. అమృతని మెల్లగా వెల్లికిల పడుకోబెట్టి మొహమంతా ముద్దులు పెడుతూ, కేవలం నీ బేబీ గురించి ఆలోచించమ్మా, ఆ ఫీలింగ్స్ పోతాయి, నా బంగారం కదూ అని అంటాడు. అట్లీస్ట్ ఐ వాంట్ కిష్ విష్ అని అడుగుతుంది. దానివల్ల నీలో ఇంకా ఫీలింగ్స్ పెరిగే అవకాశం ఉందిరా, అర్థం చేసుకో. ప్లీజ్ విష్ ప్లీజ్, ఐ కాంట్ కంట్రోల్, ప్లీజ్ అని కళ్ళమ్మటి నీళ్లు కారిపోతుంటే రిక్వెస్టింగ్గా అడుగుతుంది అమృత. ఓకే ఏడవకు అని కళ్ళు తుడుస్తూ, నేనేం చేసినా నువ్వు మరి కంట్రోల్లోనే ఉండాలి అని అమృత 2 చేతులు తన పొట్ట మీద పెట్టి, నీ బేబీ గురించి దీనివల్ల తను పడే ఇబ్బంది గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండు, ఇకేది నీ మైండ్లోకి రానివ్వకని చెబుతూ సున్నితంగా అమృత పెదవులు అందుకుంటాడు అన్వేష్. ఒక పక్క కిస్ చేస్తూనే తన చేతులతో చిన్నగా అమృత శరీరాన్ని తాకుతూ తన ఫీలింగ్స్ని సంతృప్తి పరుస్తూ అమృత ఎక్కువ ఉద్రేకపడకుండా తనని కంట్రోల్లోకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం తను చేయడం మొదలు పెడతాడు అన్వేష్. అమృత ఫీలింగ్స్ని బలవంతంగా ఆపుకున్నా ఆ ప్రెషర్ పొట్ట మీద పడే అవకాశం ఉంటుంది. అలా అని ముందుకు ప్రొసీడ్ అవ్వలేని పరిస్థితి. అందుకే అన్వేష్ చాలా జాగ్రత్తగా అమృతని ఈ పరిస్థితుల్లో డీల్ చేయాల్సి వస్తుంది. కథ కొనసాగుతుంది. మరి దీనివల్ల అమృతకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా చూద్దాం. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.